బ్రెండం గారు తన యొక్క భార్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఈ భూమి మీద నన్ను కౌగిలించుకుంటే నీ యొక్క భావన ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను అంతగా ఇష్టపడను అని చెప్పేసి అన్నది మెడా గారు. మరి అదే స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకుంటే అన్నాడు, అది నేను ఎంతో ఇష్టపడతానంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ కేవలం పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి జనులు మాత్రమే అక్కడ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి బ్రెండం గారి యొక్క మొదటి భార్య చనిపోయిందండి. తర్వాత దేవుడి రెండవ వివాహం చేసుకోమంటాడు. అప్పుడు ఆమె అడుగుతా ఉంది, ఏమండి మరి మేమిద్దరం ఈ భూమి మీద మిమ్మల్ని వివాహం చేసుకుని ఉన్నాము, మరి అవతల గొట్టిన మాలో ఎవరు మీకు భార్యగా ఉంటారు అని అడిగినప్పుడు అప్పుడు బ్రెండం గారు చెప్తున్నాడు తన భార్యతో, నిశ్చయంగా అక్కడ ఎవరు కూడా భార్య భర్తలుగా ఉండరు, అందరూ కూడా సహోదరులుగా ఉంటారు. హల్లెలూయా. భార్య భర్తలు లేరండి అక్కడ. మీ భర్తను కూడా మీరు సహోదరుడని పిలుస్తారు, మీ భార్యను కూడా ఇక్కడ మీరు ఎలాగా పిలిచినా అక్కడ మాత్రం సహోదరి అనే పిలుస్తారు అనమాట. కాబట్టి కేవలం పరలోకంలో అందరూ కూడా తల్లిదండ్రులైనా సరే ఎవరైనా సరే అందరూ కేవలం సహోదరులై ఉన్నారు. కాబట్టి ఆ యొక్క దర్శనంలో ఆయన చూస్తా ఉన్నాడు, పరిశుద్ధులందరూ వచ్చి ఎవరి వయసులో మరి నిజంగా వాళ్ళందరూ కౌగిలించుకుంటా ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఒక నల్లని వెంట్రుకలు కలిగి, పొడవైన వెంట్రుకలు కలిగి, సరే మరి నక్షత్రాల వంటి కన్నులు కలిగి